శనివారం నేను 7 వారాలు చేసుకునే పూజ ఇలా ఉంటుంది మీ అందరికీ చూపిస్తాను. వారాలు 7 వారాల వ్రతం, కానీ చాలా బాగుంటుంది చేసుకుంటే. లైఫ్ ఏ కష్టాలు వచ్చినా సరే ఆ బాబు చూసుకుంటాడు. నేను ప్రతి సంవత్సరం ఇలా చేసుకుంటాను. ఎప్పుడు కార్తీక మాసంలో ఇలా 7 వారాలు చేసుకోవడం నాకు చాలా ఇష్టం. నాకు ఎందుకో తెలియదు, ప్రతి సంవత్సరం కూడా ఇలా చేసుకుంటాను. ఎప్పుడు కూడా నాకు చేసుకున్న కాడి నుంచి చాలా బాగుంటుంది. ఏ కష్టాలు కూడా మనకి ఏదైనా కష్టం వచ్చిందంటే ఏదైనా దేవుడితోనే కదా మనం చెప్పుకుంటాం. బయట మనుషులతో చెప్పుకుంటే ఏమవుతుందని దేవుడి దగ్గరికి వెళ్ళి నేను బాధపడతాను. కానీ దేవుడే నాకు ఏదో ఒక రూపంలో మంచి చేస్తాడు. ఎప్పుడు సరే 7 వారాలు వ్రతం చేసేటప్పుడు పొద్దునంతా ఉపవాసం ఉండి సాయంత్రం మనం టిఫిన్ అది తినచ్చు. భోజనం కాకుండా టిఫిన్ తినాలి. కానీ ఇలా నిష్టగా చేస్తే కనుక చాలా బాగుంటుంది. మనం అనుకున్న అన్నీ తీరుతాయి, మన కష్టాలన్నీ గొట్టెక్కుతాయి. నిజంగా ఈ వ్రతం చేసుకుంటే మనకి ఏవైతే కష్టాలు ఉన్నాయో ఒకటి ఒకటి తీరుతాయి. కానీ మన నమ్మకమే మనని ఇది చేస్తుంది ఇది అంటారు కదా. మనం నిజంగా నేను నమ్మాను దేవుణ్ణి, నాకు మంచి జరిగింది. నేను ప్రతి సంవత్సరం ఇలాగే చేసుకుంటాను ఎప్పుడు కూడా. నేను ఈ సంవత్సరం కూడా ఇలాగే చేసుకున్నాను. అలాగే 7 వారాలు అయిపోయిన తర్వాత 7వ వారం 7 మంది పిల్లల్ని పిలిచి మనం భోజనం పెట్టి వాళ్ళకి అన్ని ప్రసాదాలతో పెట్టాలి. 7వ వారం నేను ఇంకా ఒక ఫుల్ వీడియో చేసి మీకు చూపిస్తాను. 7 ప్రసాదాలు చేయాలి. పిల్లలందరినీ పిలాలి, భోజనం పెట్టాలి. వాళ్ళకి తాంబూలం ఏదో వాళ్ళకి నచ్చింది ఏదో ఒక ఐటమ్స్ వాళ్ళ చేతిలో పెట్టాలి. కానీ అలా చేసుకుంటే మనకు చాలా బాగుంటుంది. నిజంగా నేను ఇలా చేసుకున్నాను, నాకు బాగుంది. కానీ అప్పులు కష్టాలు అనేది ఉంటాయి. లేకంటే మరి దేవుడు అన్నీ తీర్చేస్తే ఇంకా మనం దేవుడిని మర్చిపోతాం. కాబట్టి నాకైతే మాత్రం చేసుకున్నా కానీ నాకు బాగుంది. అందుకే మీకు ఎందుకు చూపిస్తున్నానంటే మీ ఇంట్లో ఏమైనా కష్టాలు వచ్చినా ఏది వచ్చినా తట్టుకొని నిలబడే శక్తి ఉంటే దేవుడి మీద భారం వేస్తే మనకి ఇలా కష్టాలన్నీ తీరుతాయి. నేను 7 వారాలు అనేది 7 కొండల వారు కాబట్టి మన రుణ బాధలన్నీ ఆయనే తీరుస్తాడు. మనం నమ్మకంతో ఉండాలి. భక్తితో పూజ చేసుకుంటే మాకంతా జయమే జరుగుతుంది. ప్లీజ్ ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టి షేర్ చేసి కామెంట్ పెట్టండి.